ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్లిన అంబటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగాయి. పవన్ కళ్యాణ్ని అంబటి రాయుడు మర్యాద పూర్వకంగా కలిశారా, లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఫోన్లో. కృష్ణ, చెప్పండి, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అయితే జనసేన తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఒక వారం రోజులు కూడా కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఇండియన్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరి వెంటనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటించడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే తదనంతరం ఏదైతే అంబటి రాయుడు ఒక ప్రకటన కూడా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఏదైతే నేను ఇంటర్నేషనల్ క్రికెట్ ఏదైతే సౌత్ దుబాయ్ లో ఆడబోతున్నాను, ఆ క్రికెట్ ఆడాలంటే కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. ఏదైతే ఆ క్రికెట్ లో పాల్గొనాలి అంటే ఎక్కడ రాజకీయ పార్టీతో ఎక్కడ అలయన్స్ కాకూడదు. అందుకని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొద్ది రోజుల పాటు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. ఈ యొక్క క్రికెట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను నా యొక్క కార్యాచరణ చెప్తానని చెప్పేసి కూడా గతంలో తన ట్విట్టర్ ద్వారా కూడా చెప్పినట్టు విషయంతో మనం చూస్తున్నాం. కానీ ఇక గత కొద్ది రోజులుగా అయితే ఏదైతే అంబటి రాయుడు వైఎస్ఆర్ పార్టీని విడిచిన గత కొంతకాలం నుంచి అయితే జనసేన పార్టీలో చేరుతున్నాను పెద్ద ఎత్తున ప్రచారం అయితే సోషల్ మాధ్యమాలు వేదికగా అయితే నడుస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. జనసేన పార్టీలో అంబటి రాయుడు చేరబోతున్నారు. ఇతర కొన్నూరు నుంచి కానీ లేకపోతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అమనకటి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. దానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారని చెప్పేసి మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతున్నాం. ఈ నేపథ్యంలో చూసుకున్నాం కదా, మనకి కాసేపటి క్రితమే అంబటి రాయుడు మంగళగిరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో భేటీ కావాలని తీసుకున్నాం కదా. ఈ వేదికకి ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే హ్యూమన్లన్నిటికి కూడా దానికి నిజం చేస్తూ అయితే ఇప్పటికే మనం అనుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అంబటి రాయుడు కలిసి మరి ఇప్పుడు కలిసిన నేపథ్యం తీసుకున్నట్లయితే ఇంకా తను ఒక రాజకీయ పార్టీలో చేరుతున్నారో దానికి మనం మర్యాదపూర్వకంగా కలిసారనే విషయాన్ని అయితే ఇంకా ప్రస్తుతానికి ధృవీకరిస్తున్నది. కానీ ఏది ఏమైనప్పటికీ రాజకీయ వర్గాల్లో అయితే అంబటి రాయుడు పార్టీలో చేరుకున్నాడు. వీరికైతే రెండు చోట్ల నుంచి అంటే పొన్నూరు నుంచి కానీ లేకపోతే కృష్ణా జిల్లా అవనగడ్డ నుంచి కానీ అంటే కాపు సామాజికులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కనుక అక్కడ నుంచి నేను పోటీ చేసే అవకాశం జనసేన కన్ఫర్మ్ చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చలు అయితే వస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ.